సామాజిక సమీకరణలతో నియోజకవర్గాలు మార్చారు. గెలుపు గుర్రాలకే టికెట్లంటూ ప్రచారం చేశారు. చివరికేమైంది? అంతా ఓడిపోయారు. మరి ఓడిన వారంతా పోటీ చేసిన చోటే ఉంటారా? పాత నియోజకవర్గాలకు వస్తారా? వైసీపీ అధిష్టానం ఆలోచనేంటి? ఆ మాజీ మంత్రులు ఏం కోరుకుంటున్నారు? నియోజకవర్గాల మార్పు ఎన్నికల తర్వాత ఎవరేది? మాజీ మంత్రులపై చర్చ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 నేతల నియోజకవర్గాలను గత ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం మార్చింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో కాకుండా కొత్త స్థానాల్లో పోటీ చేయాలని ఆదేశించింది. అయితే ఆ 3 నేతలు ఓడిపోయారు. మరిప్పుడు వారంతా కొత్త నియోజకవర్గాల్లో ఉంటారా లేదా పాత నియోజకవర్గాలకు వెళ్లిపోతారా అంటూ పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచారు విడుదల రజని. 2024 ఎన్నికల్లో ఆమెను గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం. కొత్త నియోజకవర్గమైనా గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. పార్టీ నేతలందర్నీ కలుపుకొని వెళ్లారు. అయితే ఓటమి తప్పలేదు. దీంతో రజని తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్తారా లేక గుంటూరు వెస్ట్ లోనే ఉంటారా అని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గుంటూరు వెస్ట్ లోనే నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు రజని. ఓటమి తర్వాత తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్ జయంతితో పాటు మాజీ సీఎం వినుకొండ వెళ్లినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఉన్నారట రజని. మరోవైపు ఆమెకు గుంటూరు అర్బన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 2019లో వేమూరు నుంచి గెలిచిన మేరుగ నాగార్జున మంత్రిగా కూడా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన్ని సంతనూతలపాడు అభ్యర్థిగా ప్రకటించారు వైసీపీ అధినేత. ఓడిపోయిన తర్వాత సంతనూతలపాడు వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. వేమూరు నియోజకవర్గంపైనే ఆసక్తి చూపుతున్నారట మేరుగ నాగార్జున. అయితే ఆయన్ని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మరో ముఖ్య నేత మాజీ హోంమంత్రి సుచరిత ప్రత్తిపాడు నుంచి కాకుండా ఈసారి తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ ఓటమి తర్వాత సుచరిత కూడా ప్రస్తుతం ఎవ్వరికీ అందుబాటులో లేరు. ఆమె తిరిగి ప్రత్తిపాడుకొస్తారా లేదా అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈసారి పోటీకి సుచరిత ఆసక్తి చూపించలేదు. భర్త దయాకర్కి టికెట్ ఇవ్వాలని సుచరిత కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం మాత్రం ఆమెను తాడికొండ నుంచి పోటీ చేయించింది. దీంతో సుచరిత భవిష్యత్తు రాజకీయంపై 2 నియోజకవర్గాల్లో క్యాడర్ చర్చించుకుంటోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 నేతల రాజకీయం ఎక్కడ్నుంచి అన్న ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. తిరిగి పాత నియోజకవర్గాలకు రావాలని వారి అనుచరులు కోరుకుంటున్నా నేతలు మాత్రం అధినాయకత్వం ఆలోచనేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ అధినేత ఆదేశాల మేరకు పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేతల భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.